తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలబడింది. అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సొంత గూటి నుంచే సెగ తగులుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు, ఆయన పనితీరు ఇప్పుడు పార్టీలోని పాత కాపులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన నేతలకు ఇప్పుడు వాల్యూ లేకుండా పోయిందా? జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత సీనియర్లంతా ఒక్కటవుతున్నారా? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి నైజం పార్టీని పాతాళానికి తొక్కుతుందా? ఈరోజు దీనిపైనే క్లియర్ కట్ అనాలిసిస్ చూద్దాం. రాజకీయాల్లో సీనియారిటీకి విలువ లేనప్పుడు ఆ నేతలు ఎంత కుమిలిపోతారో ఇప్పుడు జీవన్ రెడ్డిని చూస్తుంటే అర్థమవుతోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, గాంధీ భవన్ కోసం అహర్నిశలు శ్రమించిన నేత ఆయన. అలాంటి నాయకుడు ఇవాళ తన సొంత నియోజకవర్గంలోనే పరాయివాడైపోయారు. పక్క పార్టీ నుంచి వచ్చే నేతలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ సొంత పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డిని కాదని ఇతర పార్టీల నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన్ను బాగా దెబ్బతీసింది. రేవంత్ రెడ్డికి పార్టీ మారే వారిని ఆహ్వానించే టైం ఉంది, కానీ పార్టీ కోసం బతికిన వారిని ఓదార్చే టైం లేదా అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే సీనియర్లతో ఆయనకు పడటం లేదు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తన పట్టును మరింత బిగించారు. ఇప్పుడు పార్టీలో నిర్ణయాలన్నీ రేవంత్ మార్క్ తోనే సాగుతున్నాయి. నామినేటెడ్ పదవులు కానీ, కేబినెట్ ప్రాధాన్యతలు కానీ రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వారికే లేదా కొత్తగా వచ్చిన వారికే కట్టబెడుతున్నారని పార్టీ సీనియర్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తన సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికే కట్టబెట్టారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడపోతున్నారని సీనియర్ నేతలు వాదిస్తున్నారు. సీనియర్ నేతలతో సంప్రదింపులు లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనివల్ల తమ ఉనికి ప్రశ్నార్థకమవుతోందని సీనియర్లు భావిస్తున్నారు. కేవలం పార్టీ అంతర్గత విభేదాలే కాదు, ప్రభుత్వ పనితీరు కూడా సీనియర్లను కలవరపెడుతోంది. 6 గ్యారెంటీల అమలులో జరుగుతున్న ఆలస్యం, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత సీనియర్ నేతలకు భయం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి వైఖరి వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతే తాము కూడా మునిగిపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ రెడ్డి అడుగు పెట్టిన తర్వాత కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది అని కొందరు సీనియర్లు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, అవమానాలు భరించలేక చాలా మంది సీనియర్ నేతలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. జీవన్ రెడ్డి బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. సరైన సమయం కోసం వేచి చూస్తున్న ఈ నేతలు ఒకేసారి భారీగా పార్టీని వీడితే రేవంత్ సర్కార్ కి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా పాత బస్తీ, ఉత్తర తెలంగాణకు చెందిన కొందరు కీలక నేతలు ఇప్పటికే గులాబీ బాస్ తో టచ్ లోకి వెళ్లారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ లో ముసలం పుట్టించింది. పార్టీని కాపాడుకోవాలా లేక తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలా అన్న సందిగ్ధంలో రేవంత్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ సీనియర్లను బుజ్జగించడంలో విఫలమైతే తెలంగాణలో కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం ఉంది. మరి రేవంత్ రెడ్డి ఈ ముసలాన్ని ఎలా ఆపుతారు? సీనియర్లకు తిరిగి ప్రాధాన్యత దక్కుతుందా లేక కాంగ్రెస్ కు భారీ ఎగ్జిట్లు తప్పవా అన్నది వేచి చూడాలి.